బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లోని నక్కపల్లి క్లస్టర్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. 5 గ్రామాల పరిధిలో గతంలో 5,000 ఎకరాల భూముల సేకరణ జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. దీంతో భూములు ఇచ్చిన గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అధికారులకు వినతి పత్రం అందించారు. భూములు కోల్పోయిన వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 2015 సంవత్సరంలో ఏపీఐసిసి వారు భూములు తీసుకుంటున్నారు తప్ప రైతులకి పూర్తిగా న్యాయం చేకూర్చలేదు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్ళీ మొదలు కానించే సర్వేలు అని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ రైతులకు మాత్రం సర్వేలే మిగులుతున్నాయి తప్ప ఏమాత్రం కూడా వాళ్ళకి నష్టపరిహారాలు అందటం లేదు. ఈ రైతులకి, ఈ నివాసం ఉంటున్న గృహస్థులకి అందరికీ ఇళ్ల డబ్బులు ఇస్తూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిగణలో తీసుకొని ఎప్పుడైతే ఈ గ్రామాలు తరలిస్తారో, ఎప్పుడైతే ఈ గృహాలు తరలిస్తారో అప్పటి వరకు కూడా ఈ 18 సంవత్సరాలు నిన్న అందరికి కూడా ఈ ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణ పేరున 5 గ్రామాలకి సంబంధించి 5,400 ఎకరాలు సేకరించడం జరిగింది. రైతులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, రైతులను ఆందోళన చెందుతూనే ఉన్నారు. కానీ ఏ రైతుకి కూడా ఇప్పటికొచ్చి సరైన న్యాయం జరగట్లేదు. జరుగుతున్న సర్వే పొంతన లేకుండా జరుగుతుంది. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే రైతులందరికీ కూడా R&R ప్యాకేజీ 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ఇప్పించవలసిందిగా కోరుకుంటూ రైతులందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది.